హాయ్ అండి. ఈ వీకెండ్ అయితే మేము తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి అందరికీ ఈ టెంపుల్ గురించి అయితే తెలిసిపోయింది. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి భువనగిరిలో ఉందండి. మేము ఈ టెంపుల్ విజిట్ చేశాక మా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే వీకెండ్స్ మాత్రం ఎవరు వెళ్ళకండి. ఎందుకంటే చూసారు కదండి, చాలా అంటే చాలా రష్ ఉంది. మేమైతే మా కార్ని దాదాపు 1 కిలోమీటర్ దూరంలో పార్క్ చేశామండి, అంత రష్ ఉంది. ఇక్కడ మనం బయట దర్శించుకోవాల్సింది పాదాల మండపము, దశావతార మండపము, గరుడ మండపము, హనుమాన్ మండపము, ఘంటా మండపము, జలనారాయణ సన్నిధి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్గా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇక్కడ మెయిన్ టెంపుల్లోకి అయితే మొబైల్స్ నాట్ అలౌడ్ అండి. సో అక్కడ మనము బయట మొబైల్ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే అంత ఫుల్గా స్ట్రిక్ట్గా చెక్ చేయట్లేదు మొబైల్స్ తీసుకెళ్తున్నారా లేదా అని చెప్పేసి. జస్ట్ అక్కడ పోస్టర్స్ అయితే వేసారండి, మొబైల్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని. సో తీసుకెళ్ళకపోవడమే మంచిదండి కనీసం. ఎందుకంటే కొంచెంసేపు మనం ఏదైతే భగవంతుని దర్శించుకుంటున్నామో చాలా ప్రశాంతంగా హ్యాపీగా దర్శించుకోవచ్చు. అదే మొబైల్స్ ఉంటే అందరూ ఇలా వీడియోస్ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడము, దేవుని దర్శించుకోవడం తక్కువ, ఫొటోస్ తీసుకోవడం ఎక్కువ అయిపోతుంది ఈ రోజుల్లో. సో ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఫోన్ పక్కన పెట్టి లోపలికి వెళ్తే చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం అయితే మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది. అఫ్కోర్స్ 1 అవర్ పట్టింది మనకు టైం, కానీ నాకు అక్కడ టైం అనేది తెలియలేదండి, చాలా మంచిగా గడిచిపోయింది. ఇక్కడ మనకు 3 రకాల దర్శనాలు ఉన్నాయండి. ఫ్రీ దర్శనము, 50 రూపీస్ దర్శనము, 1000 రూపీస్ దర్శనము. మేమైతే 1000 రూపాయల దర్శనానికి వెళ్ళామండి. ఈ టికెట్స్తో మనము 4 మెంబర్స్కి లోపలికి అలౌ చేస్తారండి. ఈ టికెట్తో పాటు మనకు స్వామివారి పటము, వస్త్రము, లడ్డు కూడా ఇస్తారండి. ఈ 1000 రూపాయల టికెట్కే మాకైతే 1 అవర్ పట్టిందండి. ఇంకా ధర్మ దర్శనానికి అయితే చెప్పొద్దండి, చాలా అంటే చాలా టైం పడుతుంది. సో చాలామంది దర్శనం చేసుకోకుండా అలాగే వెళ్ళే వాళ్ళని కూడా చూసామండి. అండ్ ఇక్కడ మనకు టెంపుల్ క్లోజింగ్ టైమింగ్ వచ్చేసి నైట్ 9 o'clock అండి. 9 o'clock ఇక్కడ మనకు టికెట్స్ క్లోజ్ చేస్తారు. 9:30కి అక్కడ దర్శనం క్లోజ్ చేస్తారండి. సో మీరు ఇలా ప్లాన్ చేసేసుకోండి. ఈ టెంపుల్ ఇంకొక విశేషం ఏంటంటే ఈ గంట అండి, గంట అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి 2nd లార్జెస్ట్ గంట అండ్ ఇది 1.5 టన్స్తో తయారు చేశారు. అయితే ఇక్కడ ఇంకో నానుడి ఏంటంటే మనం ఏదైతే కోరికలు కోరుకొని ఇక్కడ మనం గంట మోగించినామంటే ఖచ్చితంగా ఆ కోరికలు అనేవి నెరవేరుతారని చెప్పేసి అక్కడ ఒక నానుడి ఉంది. సో అందుకని చెప్పేసి అందరు కోరికలు కోరుకొని అక్కడ గంట మోగించడం జరిగింది. చూసారండి ఎంతమందికి ఎన్ని కోరికలు ఉన్నాయో. సో అలా అయితే అందరికీ అన్ని కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టెంపుల్కి అయితే మా ఫ్యామిలీ వాళ్ళమును వెంకటేష్ కళ్యాణి వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం కలిపి వెళ్ళామండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ చూడాలండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో మమ్మల్ని చూడగానే ఇద్దరిని ఒకటే చోట చూసేసరికి ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువైపోయింది, డబుల్ అయిపోయింది. సో చాలామంది కూడా వచ్చి మాతోని ఫొటోస్ తీసుకోవడము జరిగింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను అనుకున్నాను అంత నైట్ టైం కదా మనల్ని ఎవరు గుర్తుపట్టరులే అనుకున్నాం, కానీ చాలా అంత రష్లో అంతమందిలో కూడా మమ్మల్ని గుర్తుపట్టినందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మా ఈ స్వర్ణగిరి మందిరం దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఈ వ్లాగ్ చూసినందుకు ధన్యవాదాలు.